Hi viewers, welcome to my channel Vijaya Tech and Craft Works. మనం ఈరోజు ఈ వీడియోలో ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ప్లాంట్స్ అంటే మళ్ళీ ప్రకృతిలో ప్లాంట్స్ చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. ప్రకృతిని కాలుష్యం చేయకుండా ఉండడానికి ప్లాంట్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. ప్రకృతి నేచర్ అంతా గ్రీనరీగా ఉండడానికి ప్లాంట్స్ని ఎక్కువగా పెంచుతుంటే ప్లాంట్స్ మొక్కల ద్వారా ట్రీస్ అన్ని ద్వారా మనకి వాతావరణం ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పొల్యూషన్ లేకుండా ఉంటుంది. పక్షులకు చోటు కూడా ప్లాంట్స్ ట్రీస్ మీద ప్లేస్ ఉండడానికి చాలా ముఖ్యమైన పాత్ర ప్లాంట్స్. మరి ఈ ప్లాంట్స్ మొక్కలు ఎలా రిప్రొడ్యూస్ అవుతాయో తెలుసుకుందామా? మళ్ళీ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ కోసం ఈ వీడియోలో చూడండి. మీరు ప్లాంట్స్ రిప్రొడ్యూస్ కోసం కొన్ని ముందు మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో, ఈచ్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ యాజ్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. ప్రతి ఒక్క ప్లాంట్కి దాని యొక్క ఓన్గా ఫంక్షన్లో ఉంటాయి. దేనికవే ఫంక్షన్ చేస్తాయి. రూట్స్ అబ్సర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. మరి రూట్స్ ఏమొచ్చి మొక్కలకు ఉన్న అడుగు భాగంలో రూట్స్ భూమిలో ఉన్న మట్టిలో ఉన్న వాటర్ని మినరల్స్ని పీల్చుకుంటాయి. ప్లాంట్స్ అడాప్ట్ అకార్డింగ్ టు దేర్ ఎన్విరాన్మెంట్. ప్రకృతి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి అవి అడాప్ట్ అవుతుంటాయి. సమ్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ త్రూ సీడ్స్. కొన్ని ప్లాంట్స్ గింజల ద్వారా సీడ్స్ ద్వారా, ఇప్పుడు పపాయ ఫ్రూట్ చూసారనుకోండి, పపాయాలో గింజలు ఉంటాయి. ఆ గింజలు నాటితే ప్లాంట్స్ రిప్రొడ్యూస్ అవుతాయి గింజల ద్వారా. కొన్ని సమ్ త్రూ దే పార్ట్స్ లైక్ రూట్స్, స్టెమ్ అండ్ లీవ్స్. కొన్ని ప్లాంట్స్ వాటిలో ఉన్న రూట్స్, స్టెమ్, కింద అడుగు భాగం, బ్రాంచ్, లీవ్స్, ఆకుల ద్వారా అవి నానితే రిప్రొడ్యూస్ అవుతాయి. క్యారెట్, కంద, దుంప ఇవన్నీ సాయిల్లో మట్టిలో వేసి భూమిలో నాటిన అవి రిప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ ఈ డిఫరెంట్ వేస్ ఇన్ ప్లాంట్స్ రిప్రొడ్యూస్ గురించి, మళ్ళీ పువ్వుల్లో ఉన్న పార్ట్స్ గురించి తెలుసుకుందామా? పువ్వుల్లో 2 రకాలు ఉంటాయి, పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. ముందుగా మనం ప్లాంట్స్ రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు ప్లాంట్స్ స్టెమ్స్. ఫస్ట్ పిక్చర్లో స్టెమ్స్ ఉన్నాయి, సెకండ్ పిక్చర్లో ట్యూబర్స్, థర్డ్ పిక్చర్లో బల్బ్స్, సీడ్స్ ఫోర్త్ పిక్చర్లో ఉన్నాయి. మరి ఎవ్రీ ఆర్గనైజేషన్ లివింగ్ ఆన్ ఎర్త్ ప్రొడ్యూస్ ఆన్ ఇట్స్ ఓన్ కైండ్. The process by living things produce young ones of their own kind is called reproduction. యంగ్ వన్స్ చిన్నవి రావడానికి ప్రొడ్యూస్ చేస్తాయి, దాన్నే రిప్రొడక్షన్ అంటారు. రిప్రొడక్షన్ ఎన్షూర్స్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్. అంటే భూమి మీద ఈ రిప్రొడక్షన్ వలన కంటిన్యూగా ఉంటుంటాయి. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. అసెక్షువల్ రిప్రొడక్షన్ ప్లాంట్స్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, క్యారెట్ ఇవి భూమిలో నాటితే అవి పేరెంట్ ప్లాంట్ నాటితే బేబీ ప్లాంట్ వస్తుంది. ద ప్రాసెస్ బై విచ్ న్యూ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ లీవ్స్. ఆకుల ద్వారా ప్రొడ్యూస్ అయ్యే స్టెమ్స్, అవి ఆకుల ద్వారా ప్రొడ్యూస్ అయిన వాటిని బ్రైలోఫైలం అంటారు. స్టెమ్ ద్వారా, ఇప్పుడు దుంప నాటగానే దానికి ఉన్న స్టెమ్ ద్వారా బేబీ పొటాటో వస్తుంది. ఈ ప్రాసెస్ని అసెక్షువల్ రిప్రొడక్షన్ ప్లాంట్స్ అంటారు. రూట్స్, క్యారెట్ పేరెంట్ ప్లాంట్. ఇమేజ్ చూస్తున్నారు వీడియోలో. ఇక్కడ ప్లాంట్స్ బీన్స్, టొమాటో, వాటర్ మిలన్ కూడా చూస్తున్నారు. మీరు పువ్వుల్లో చూద్దాం. పువ్వుల్లో ఫ్లవర్, ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. మొక్కల్లో చాలా అందంగా ఉండి కనిపించేది పువ్వు. మరి ఈ పువ్వులు కొన్ని రకాల్లో, షేపుల్లోని, కలర్లోని, రకరకాల రంగుల్లోని, దాని సువాసన కూడా వెరైటీగా రకరకాలుగా ఉంటాయి. మరి ఈ పువ్వులు ఇన్ని కలర్లు ఉంటాయి కదా. మరి ఈ పువ్వుల్లో పార్ట్స్ ఏంటి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ఫ్లవర్స్. పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్లో మొక్కల్లో ఉన్న భాగాలు. The flower attached to the stem or a branch of a plant by structure called pedicel. పువ్వు కొమ్మలు ఉంటాయి, మొక్కల కొమ్మలు, దానికి అటాచ్ అయ్యి ఉన్న స్ట్రక్చర్ని పెడిసెల్ అంటారు.
ఈ pedicel has a slightly swollen tip called the receptacle. The receptacle holds 4 volts of a flower, namely ఈ రిసెప్టైలు 4ని పట్టుకుని ఉంటాయన్నమాట. అదేంటిది? సెపెల్స్, స్టామెన్, పెటల్స్, పిస్టిల్. పెటల్స్ అంటే కొమ్మల ఆకులు, పువ్వుకు ఉన్న చుట్టూ ఉన్న పక్కువి. ఈ 4 భాగాల గురించి తెలుసుకుందాం. సెపెల్స్, పెటల్స్, పిస్టిల్, స్టెమెన్. ఇక్కడ వీడియోలో బొమ్మను చూస్తున్నారు సెపెల్స్, ఇక్కడ పిస్టల్ బొమ్మను చూస్తున్నారు. దాని భాగాలు డయాగ్రామ్లో ఉన్నాయి, వివరంగా తెలుస్తుంది. ముందు సెపెల్స్. ద గ్రీన్ కలర్డ్ అవుటర్ మోస్ట్ లీఫ్, గ్రీన్ కలర్లో ఉన్న అవుటర్ మోస్ట్ లీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ని సెపెల్స్ అంటారు. మరి ఈ సెపెల్స్ ఫ్రమ్ ద ఫస్ట్ వోల్ ఆఫ్ ఎ ఫ్లవర్, ముందు పువ్వు రావడానికి ఇవే ముందు ఫామ్ అవుతాయి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద సెపెల్ ఇస్ టు ప్రొటెక్ట్ ద ఫ్లవర్ ఇన్ ఇట్స్ బడ్ స్టేజ్ బిఫోర్ ఇట్ బ్లూమ్స్. ఈ సెపెల్స్ ఏంటంటే పువ్వు విడక ముందు రక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, బడ్ స్టేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెపెల్స్ బాగా ముందు ఫంక్షన్ అవుతాయి. ఎక్కువ పాత్ర ఈ సెపెల్స్దే ఉంటుంది. మరి రెండోది పెటల్స్. రెండోది పెటల్స్లో చూడండి, ఇక్కడ పెటల్ ఇక్కడ డయాగ్రామ్లో ఉంది పింక్ కలర్లో, అది పెటల్స్ అంటారు. ద బ్రైట్లీ కలర్డ్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఆర్ కాల్డ్ పెటల్స్. పువ్వు విడక ముందు కొన్ని ఏమొచ్చి బాగా డార్క్గా పువ్వు విడుతుంటుంది, అంటే అది పువ్వు రెడీ అవుతుందని, అది పెటల్స్. ద పెటల్స్ కాన్స్టిట్యూట్ ద మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఫ్లవర్లో ముఖ్యమైన అందంగా కనబడే అట్రాక్టివ్గా ఉండేది పెటల్స్. దే ఫార్మ్ ద సెకండ్ వోల్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఇది ఫస్ట్ సెపెల్స్, తర్వాత వచ్చేది పెటల్స్ మాట ఫామ్ అవుతుంది. మూడోది స్టామెన్ ఫామ్ అవుతుంది. స్టామెన్ ఇస్ ద మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఇట్ ఫార్మ్స్ ద థర్డ్ వోల్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఇది మూడోది. ద స్టామెన్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ ప్లాంట్స్, ఫిలమెంట్ అండ్ యాంథర్. ఈ స్టామెన్కి 2 పార్ట్స్ ఉంటాయి, ముఖ్యమైన పార్ట్స్. అవి ఫిలమెంట్ అండ్ యాంథర్. మెయిన్లీ ఫిలమెంట్లోని లాంగ్ థిన్ ఎయిర్ లైక్ స్ట్రక్చర్. It has yellowish sac-like or a bilobed structure on its free end called anther అంటారు. Each anther contains fine powdery particles called pollen grains. It is the pollen grains that contains the male reproductive cells. మరి నాలుగోది పిస్టల్. ఈ పిస్టల్ ఈజ్ అ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఈ స్టామెన్ అన్నది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అన్నమాట. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అని స్టామెన్ అంటే, ఫీమేల్ దాన్ని పిస్టిల్ అంటారు. ఇట్ ఫార్మ్స్ ద 4th వోల్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఇది నాలుగోది, ఫామ్ అయ్యే నాలుగోది. ద ఫస్ట్ పిస్టల్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more ఫీమేల్ రిప్రొడక్టివ్ యూనిట్స్ కాల్ ద కార్పెల్స్. ఈ పిస్టల్కి యూనిట్స్ ఉంటాయి, 4 3, వాటిని కార్పెల్స్ అంటారు. బట్ ఈచ్ కార్పెల్ కంటైన్స్ 3 parts, 3 భాగాలు ఉంటాయి. ఈ కార్పెల్స్లోనే 3 భాగాలు ఉంటాయి. అవేంటి? ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. ఈ 3 ఉంటాయి. ఇక్కడ చూసారు పువ్వు అంత అందంగా ఉందో. ఫస్ట్ది పిస్టల్ ఫామ్ అయ్యింది, మీరు వీడియో చూస్తున్నారు. సెపెల్స్ అంటారు దీన్ని. సెపెల్స్, పిస్టల్, పెటల్, యాంథర్, ఫిలమెంటు, స్టామెన్. ఇది స్టామెన్. ఈ పువ్వు లోపల ఉన్నది ఇలా మీదకి వస్తుంది, దాన్ని స్టామెన్ అంటారు. పువ్వు మధ్యలో ఉన్నది అది మేల్ పార్ట్ అది. ఇది పిస్టల్ ఫీమేల్. ఇది పిస్టల్ ఫీమేల్. ఇది ఫీమేల్ పార్ట్, ఇదేమొచ్చి మేల్ పార్ట్. ఇందులోంచి ఈ 2 ఉంటాయి ఇక్కడ ఫ్లవర్. ఓవరీ, స్టైల్, స్టిగ్మా. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ గురించి చూసారు. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్లో ఫస్ట్ సిపెల్స్ అని ఉంది. సిపెల్స్ అంటే అవుటర్ మోస్ట్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ లీఫ్ సెపెల్, ఇది అవుటర్ మోస్ట్ పార్ట్, ఇది ఫస్ట్ది. పెటల్స్, బ్రైట్లీ కలర్డ్ పార్ట్. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు పెటల్స్ డార్క్గా ఉంది పింక్ కలర్లో.
మరి మెయిన్ రిప్రొడక్టివ్ పార్ట్ ఫిలమెంట్, స్టామెన్లో ఫిలమెంట్, యాంథర్. ఇక్కడ చూస్తున్నాను ఫిలమెంట్, యాంథర్. దీన్ని యాంథర్ అంటారు. ఈ పొడవుగున్న ఎల్లో కలర్ని, ఈ బ్రౌన్గా చుక్కలాగా ఉంది అది యాంథర్. ఇది ఫిలమెంట్. పొడవుగున్నది ఫిలమెంట్, బ్రౌన్ కలర్ది యాంథర్ అంటారు. ఇది మేల్ పార్ట్. ఇది నెక్స్ట్ పిస్టల్, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్, ఓవరీ, స్టైల్, స్టిగ్మా. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ చదువుకున్నాం మనం ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. అది ఫీమేల్లో రిప్రొడక్ట్ అయ్యే పార్ట్స్ అన్నమాట. ఇలా పువ్వు గురించి భాగాలు విడిగా చదువుకుంటే పువ్వు మనకి ఎంతో అందాన్ని చూడడానికి, అట్రాక్షన్కి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది కదా పువ్వులు. మళ్ళీ ఈ పువ్వుల గురించి తెలుసుకున్నాం. If you like this video, please subscribe to my channel. Stay tuned up for more upcoming videos. Thanks for watching this video.